#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ గుప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు సొంతంగా కొనుక్కుని డర్మా రోలర్స్ వాడద్దు. మీ డాక్టర్ కనుక మీకు చెప్పినట్లయితే, ప్రత్యేకించి మీ డర్మటాలజిస్ట్ కానీ మీ హెయిర్ ట్రీట్మెంట్ సర్జన్ కానీ మీకు చెప్పినట్లయితే అప్పుడు వాళ్ళ సలహా మేరకే ఇది వాడండి. సొంతంగా వాడుకునే ఇన్స్ట్రుమెంట్ ఇది కాదు. జస్ట్ మనకు దాని గురించి ఐడియా ఉన్నంత మాత్రాన, జస్ట్ మనం ఈజీగా షాప్కి వెళ్ళి కొనుక్కోగలమో లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకున్నంత మాత్రాన అది మనం వాడొచ్చు అని అనుకోవడం అపోహ. ఆ వర్క్ మీరు ఎక్స్పర్ట్స్కే వదిలేయండి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇటువంటి డర్మా రోలర్ కనుక మీకే మీ డాక్టర్ వాడమని చెప్పినట్లయితే దీన్ని క్లీన్ ఎలా చేసుకోవాలి అంటే, సర్జికల్ స్పిరిట్ కానీ లేకపోతే స్టెరిలైజింగ్ సొల్యూషన్స్ కానీ ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిలో దీన్ని డిప్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాటి తర్వాత మళ్ళీ దీన్ని ప్లెయిన్ వాటర్తో కనుక క్లీన్ చేసి డ్రై చేసి స్టోర్ చేసుకోవాలి. అండ్ ప్రతిసారి యూజ్ చేసే కంటే ముందు దానికి ఏమైనా రస్ట్ ఫామ్ అవుతుందా, లేకపోతే దానికి ఏమైనా పార్టికల్స్ అలాగే అతుక్కుని ఉన్నాయా, లేకపోతే దానికి ఉన్న నీడిల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, అవి ఏమైనా బ్లంట్ అయిపోతున్నాయా అనేటువంటి దాన్ని తప్పకుండా గమనించాలి. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం మీరు ఏదైనా గమనించినట్లయితే ఇమీడియట్గా దాన్ని డిస్కార్డ్ చేసేసి మళ్ళీ కొత్తది తీసుకోండి.